దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, దావీదు మహాభక్తుడి గురించి మీకు తెలుసు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. 3 రోజుల తర్వాత ఆయన అనుచరులు కలిసి తిరిగి వచ్చేటప్పటికి అమాలేకులు అనేటువంటి జాతి వారు సిక్లగు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి తమ వారినందరిని, భార్యను అలాగే చిన్నపిల్లల్ని అందరినీ ఆ పట్టణం అంతా కాల్చేసి వారు తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చేటప్పటికి అంతా కూడా శ్మశానంలాగా ఉంది, ఇటు తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు చాలా దుఃఖపడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డ మాట, వారు ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి. చూసారా ఎంత బాధ. మనకు కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఇక ఏడవడానికి కూడా శక్తి ఉండదు. అంత ఏడుపు, అంత బాధ, అంత దుఃఖం, అంత కుమిలిపోయిన రోజులు మన జీవితంలో చాలా ఉండుంటాయి. మీ జీవితంలో, నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. అలా బిగ్గరగా మనలో మనం కుమిలిపోయి ఇంకా ఏడవడానికి కూడా ఓపిక లేదు. ఒక చోట చూడండి, ఎవరన్నా చనిపోయినప్పుడు నేను వింటూ ఉంటాను, వారు ఏడుస్తూ ఉంటారు. ఏదైనా వాళ్ళ దగ్గరికి మంచినీళ్ళు కానీ లేకపోతే ఏదైనా తీసుకోమ్మా, ఏడవటానికైనా శక్తి కావాలి కదా, ఏడవటానికైనా ఓపిక కావాలి కదా అంటూ ఉంటారు. అంటే ఓపిక నశించేంతగా ఏడ్చారు. పట్టణం అంతా కాల్చబడింది, పట్టణం అంతా నిర్వీర్యమైపోయింది, అంతా కూడాను ఏడ్చేశారు. ఎంత ఏడ్చారంటే శక్తి లేదు, అంటే ఏడవటానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చారు, రోధించారు, బాధపడ్డారు. దావీదు దుఃఖపడ్డాడు. ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా తమ పిల్లల్ని, తమ భార్యల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు కదా. ఈయన మీద, రాజు మీద, దావీదు మీద వారికి కోపం వచ్చింది. వారు ప్రాణం విసిగిపోయింది. వారు అనుకున్నారు, వారు చెప్పుకున్నారు ఒకరికొకళ్ళు, దావీదుని ఇలా కాదు, మనము రాళ్ళు తీసుకుని దావీదుని కొట్టి చంపేద్దామని వారు చెప్పుకోవటం దావీదుకి తెలిసింది. అయితే అక్కడ వాక్యంలో రాయబడి ఉందండి చక్కని మాట. దావీదు వాళ్ళు రాళ్ళతో కొట్టాలని చూస్తున్నప్పటికీ కూడాను దేవుణ్ణి బట్టి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, యెహోవాను బట్టి అతను ధైర్యం తెచ్చుకొనెను అని ఆ మాట చాలా హత్తుకునేటువంటి మాట. అలాగే అతను విజయాన్ని పొందాడు. తర్వాత క్రమంలో తన వారిని, తన భార్యలను, తన యొక్క రాజ్యానికి చెందిన వారిని, ఆస్తిని, సమస్తము మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. విజయాన్ని సాధించి ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని బట్టి. ఒకవేళ నీ జీవితంలో కూడా బిగ్గరగా ఏడ్చి ప్రలాపించి దుఃఖపడి నీలో నువ్వు కుమిలిపోయి ఇక ఓపిక నశించినంతగా బాధపడిపోయినటువంటి రోజులు ఉన్నాయా? పర్వాలేదు. రాళ్ళు రువ్వుతున్నట్టుగా సాతాను, అపవాది రాళ్ళు రువ్వుతున్నట్టుగా, శత్రువులు రాళ్ళు రువ్వటానికి చూస్తున్నట్టుగా, వ్యాధి నిన్ను తీసుకుపోవటానికి, నీకున్న రోగం నిన్ను తీసుకుపోవటానికి చూస్తున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయా? నీకున్న ఆర్థిక పరిస్థితులు నిన్ను తీసుకుని వెళ్ళిపోయేలాగా కనబడుతున్నాయా? బిగ్గరగా ఏడ్చి శక్తి లేనంతగా నువ్వు బాధపడిపోయిన రోజులు ఉన్నాయా? ధైర్యం తెచ్చుకో. విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దావీదుకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ ఒక విషయం, యెహోవాను బట్టి ధైర్యాన్ని తెచ్చుకో, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు కార్యం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.